అమ్మా, నా గజ్జలు కనిపించడం లేదే. ఏమిటి, గజ్జలు కనిపించట్లేదా? బాగుందమ్మా, పరీక్ష రాయటానికి వచ్చి పెన్ను ఇంట్లో మర్చిపోయినట్టు బాగుంది. ఇక్కడే పెట్టాను మాస్టారు, కనిపించడం లేదు. ఏమిటో, ఇక్కడ పాఠం ఎప్పటికవుతుందో అక్కడ మునసబు గారింటికి ఎప్పుడు వెళ్తానో తల అంగుతకదిమి. ఒక్క నిమిషం మాస్టారు. బావా, నా గజ్జలు కనపట్టలేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? నా బ్రష్ కనపడడం లేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? ఏంటి, నీ బ్రష్ కూడా పోయిందా? అవునే, ఎక్కడ పెట్టాను? ఇదిగో. ఏది? కొట్టమల్లి బాబు, మూడో ప్రాణి ఓ మూల నేను వేసాను ఇక్కడ. మీ సరదాలు తర్వాత మునసబు గారింటికి వెళ్ళనందుకు ఇప్పటికే ఆయన మీసాలు వేలేస్తూ ఉంటాడు. ఇంకా తాలిసం అయితే నా ఒళ్ళు చీరేసి తల అంగుతకదిమి. ఒరే అబ్బిగా, నా వస్తువులు పెట్లో 2 రూపాయలు పెట్టాను, నువ్వేమైనా తీసేవట్రా? నాకు అడ్డం పెట్లో 2 రూపాయలు బ్రష్ పెట్టాను, నువ్వు కానీ చూసావటమ్మా? నాకు బ్రష్ ఎందుకురా, పళ్ళు కొనుక్కుంటానా? రూపాయలు నాకెందుకు, నేనేం పత్తి కొనుక్కుంటానే. నటరాజా, వీళ్ళ మరుపు చూస్తే నా మతి లేచి చక్కపోతోంది. నాయనా, నా ప్రాణాలు పోయే లోపల గజ్జలు కనిపిస్తే కబురెట్టు వచ్చి పాఠం చెప్పుకుంటాను. అట్టాగే ఆ పుచ్చింది అమ్మో, చూడకుండా ఉంటే ఇంకా వేసేవాడివే. ఏమిటి మాస్టారు, బయట మా అత్తయ్యగానే ఉంది. ఏమిటి ఉందేమో, ఉంటే బహుశా ఓ వంకాయలు గట్రా కొంటూ ఉండొచ్చు, నేను చూడలేదు. అమ్మా అమ్మా, అవతలేమో మాస్టర్ కోపడుతున్నారు, యువతలేమో నా గజ్జలు కనపడటం లేదు. ఇప్పుడు అలాగే మరి. అదేమిటే, ఇంట్లో పెట్టిన గజ్జలు ఏమవుతాయి? అదే తెలియటం లేదు. ఇంకే, ఆ మూగ పీనుకే కావాలని ఏదో చేసి ఉంటుంది. పట్టుకో. వృద్ధుడక్కట ఎంతటి వెర్రివాడు, విత్తుతున్నాడు మామిడి విత్తనం. మిమ్మల్ని ఏమిటే, నీ ముద్దుల కూతురు ఏది? నీలకెళ్ళిందేమో. ఏమేంటండి, చిన్నదాని గజ్జలు మాయం చేసింది. అదెందుకు ముట్టుకుంటుందే? కాని పని చేయటానికి కారణాలు ఎందుకట? పిల్ల నేర్చుకుపోతుందని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. అయిన దానికి కాని దానికి ఎందుకే దాన్ని అట్టాడిపోసుకుంటావు? మీరు కూడా ఏమిటండి, అది తీకపోతే కాలి గజ్జలకి కాళ్ళు వచ్చి లేచిపోతాయా? రానివ్వండి, కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతా, ఈడ విరగడైపోతుంది. ఇందాక పద్యం ఎంతవరకు చెప్పానమ్మా? హైమా, వేరే పనేం లేదమ్మా, మునసబు గారింటికి రాత్రి 1 గంటగా. పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించదు కదా, కడుపు చించుకుని మరీ దాచుకోవాలి. త్రిపుర, మనం గజ్జల కోసం వెతుకుతున్నాం కదా, 2 మువ్వలకి రింగులు ఊడిపోతాను. సంవత్సరాల భక్తుడి దగ్గరికి వెళ్ళి మాట వేయించుకొచ్చింది. నా బంగారే, చెల్లెలంటే నీకెంత అభిమానమో. ఒక తల్లి గడుపును పుట్టకపోయినా ఒక రక్తం మంచు పుట్టిన వాళ్ళు కదటే, ఆ మాత్రం అభిమానం ఉండదు. వెళ్ళమ్మా, నువ్వు బిందు లోపల పెట్టు. ఆగో, నేనేం మోగతీనుగా కట్టు కథలు చెప్తే నమ్మేసే వెర్రిదాన్ని అనుకున్నావటే నేను? నీ అందానికి తోడు డాన్స్ ఒకటా? మీరు ఊరుకోండి, ఇల్లుకి ఎలాగ సాక్ష్యమని. ఇదిగో, ఈసారి గజ్జలు ముట్టుకున్నావంటే కాళ్ళు వెరకొట్టి పొయ్యిలో పడేస్తా. నువ్వు మహారాణిలో ఊరంతా షికార్లు కొడితే అవతల పిడకలు చేస్తాడే. వెళ్ళు. ఏమ్మా, గజ్జలు కనిపించాయా? కనిపించాయి తల్లి, వెళ్ళి నేర్చుకోమ్మా. రండి మాస్టారు. ఏమిటి మాస్టర్, పాఠాలు అయిపోయాయా? చిత్తం ఇప్పుడే అయిందండి. ఏమిటో, ఏమి ఇవ్వకపోయినా మీరు ఇలా కష్టపడి. ఎంత మాట. మా దురదృష్టవశాత్తు తమ కాలు చెయ్యి పడిపోయినందువల్ల తమ పిల్లలకి నాట్యం నేర్పే అవకాశం, అదృష్టం నాకు కలిగింది గాని, లేకపోతే తమరు నిలబడ్డ చోట నిలబడగల అర్హులను. ఆ రోజుల్లో తమరు పదవి అభినయిస్తూ ఉంటే వెండి కొండ మించి సాక్షాత్తు ఆ నటరాజస్వామి దిగివచ్చి నాట్యం చేస్తున్నట్టుండేది కదూ. తమ అభిమానం అలా అనిపిస్తోంది. అనంతమైన నాట్యశాస్త్రంలో అక్షరక్రమం కూడా నేర్చుకోలేకపోయిన వాడిని. తీరని నా కోరికను నా పిల్లల్లో చూసుకోవాలన్న ఆశ. హైమను కన్నందుకు నిజంగా తమరెంతో గర్వపడాలి బాబు. మూర్తీభవించిన కళాస్వరూపం ఆ పిల్ల. ఓ పదం పట్టినా, భంగిమ పెట్టినా ఎంతో నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. పోతే తమరు క్షమించాలి, సావిత్రికి కాస్త గ్రాహ్య శక్తి తక్కువ, కాలజ్ఞానం కూడా అంతగా లేదు బాబు. చాలేవయ్య, పెద్ద చెప్పొచ్చావు. మా అమ్మాయి అంటే అసలు నీకు ఎప్పుడూ చిన్న చూపే. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నీకు సరిగ్గా చెప్పడం చాతకాక మా అమ్మాయిని అంటావే.
ఇదిగో మాస్టారు, రేపటి నుంచి సావిత్రి ఒక్కతే నేర్చుకుంటుంది. కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా నేర్పాలి. త్రిపుర, ఏమిటే ఇది? లేకపోతే ఏమిటండి, ఇంటిల్ల పాది కాళ్ళ గజ్జలు కట్టుకుని ఆడుతుంటే ఇంటి పని ఎవరు చేస్తారనుకున్నారు? అసలే ఈ మధ్య నా గుండెపోటు కూడా వస్తుంది. మీ అమ్మాయి నేర్చుకునే చాలు, రేపటి నుంచి ఇంటి పని వంట పని చేస్తుంది, మరేం పర్వాలేదు. త్రిపుర, త్రిపుర, ఆనందాన్నైనా ఆవేదనైనా నోరు విప్పి చెప్పుకోలేనందుకే అది కుమిలిపోతోంది. నాట్యం నేర్చుకుంటున్న కాసేపే దాని ముఖంలో సంతోషం కనిపిస్తోంది. మాట పోగొట్టి భగవంతుడు దానికి అన్యాయం చేశాడు. ఈ కాస్త ఆనందాన్ని పోగొట్టి నువ్వు దానికి అన్యాయం చేయకే. చాలండి, మనకున్న అవలక్షణాలకు తోడు పెళ్లి కావాలంటే ఆటపాట కాదు కావాల్సింది, పని పాట. అమ్మా, ఈ అసమర్థుని కడుపున పుట్టడం నువ్వు చేసిన తప్పైతే, తల్లి లేని నీకు తోడుంటుందనే భ్రమతో రెండో పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పమ్మా. ఏడవకమ్మా. నువ్వు ఈ ఇంట్లో పొందుతున్న ఆనందాన్ని చూసి సంతోషం పట్టలేక నా గుండె బద్దలైనప్పుడు నా కోసం ఖర్చు పెట్టడానికి 2 కన్నీటి బిందువులు దాచుకోమ్మా. ఏడవ. అత్తయ్య, అత్తయ్య, ఓ నిమిషం నీ చేతిలో పని ఆపేసి ఓ 6 నిమిషం నీ చెవులు నాకు ఇచ్చేసావంటే ఓ మంచి వార్త చెబుతాను. సాయంకాలం తీరిగ్గా వింటాను గాని ఇప్పుడు నా పనికి అడ్డం రాకు. ఇదిగో 2 నిమిషాలు ఆలస్యం చేసావంటే మళ్ళీ 2 ఏళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏమిట్రా అంత విశేషం? మన సావిత్రి పెద్ద సినిమా స్టార్ కాబోతోందమ్మా. పోయ్యా, ఇది 100సారి ఇలా చెప్పి నన్ను ఉడికించటం. పూతరేకులో ఎన్ని పొరలు ఉన్నాయో నీ బొర్రలో అన్ని అబద్ధాలున్నాయి. కానీ ఈ మాట మాత్రం నిజం అత్తయ్య. ఇదిగో కొత్త నటీనటులతో ఒక గొప్ప సంచలనాత్మక ప్రయోగాత్మక ఈ ఆత్మసంగతి మనకెందుకు గాని అసలు విషయం ఏమిటంటే 18-20 ఏళ్ల లోపున్న బాగా నాట్యం నేర్చుకున్న అందమైన అమ్మాయిలు కావాలిట. వెంటనే ఫోటోతో సహా దరఖాస్తు పెట్టుకోమని నీతో రాశారు. ఒరే అద్దిగా, నాకు తెలియక అడుగుతాను, మన సావిత్రికి 16 ఏళ్లే కదరా నిండుతా, మరి వాళ్ళు 20 ఏళ్ల అమ్మాయి కావాలంటున్నారు? అదే నేను సినిమా అంటేను 12 ఏళ్ల పాపను 18 ఏళ్ల పరుచులను చూపించగలరు, 60 ఏళ్ల ముసలాలను 20 ఏళ్ల పొంతమంతులను చూపించగలరు. చాలేరా, లేని వయసు పోయిన సొగసు సృష్టించడానికి వాళ్ళేం దేవుళ్ళ? వచ్చి దేవుళ్ళు కాదే, అపర బ్రహ్మలు. అసలు మనం తెర మీద చూస్తున్న వాళ్ళలో 190 మందికి ఏది వాళ్ళ సొంతం కాదు. ఎత్తి మీద జుట్టు వాళ్ళది కాదు, కొంచెం రంగు వాళ్ళది కాదు, పొంపులు సొంపులు వాళ్ళవి కావు, అన్ని పెట్టుడి పేర్లు కట్టుడి పళ్ళు. ఏమిటో ఒరే, సావిత్రిని చేర్పిస్తే చేర్పించావు గాని ఆ కళ్ళు కళ్ళు కొట్టుకోవడాలు, ఆ ఒళ్ళు రుద్దుకోవడాలు అలాంటివన్నీ చేయాల్సి వస్తే సచ్చినా ఒప్పుకోకు. భద్రం, మన సావిత్రికి తప్పకుండా ఈ అవకాశం వస్తుందంటావా? అత్తయ్య, నేను అసలు తలుచుకోను. తలుచుకుంటే మాత్రం మంచు కొండ మీదైనా మంచం లేకుండా మండలం రోజులు పడుకోగలను. చూడు, నువ్వు పచ్చ జెండా ఊపేసి నన్ను ముందుకు దోసేయి. ఆ తర్వాత నా తడాకేమిటో చూపిస్తాను. ఎక్కడ వేసిన బొంగళి అక్కడే అన్నట్టు అయిపోయింది నా బతుకు. నీ నోటి సెలవు వల్ల సావిత్రి ఒక సినిమా యాక్టర్ అయితే ఏం కావాలి? అమ్మో అమ్మో, అందాకొచ్చావా? చూసావటయ్యా, నన్ను సినిమా యాక్టర్ని చేయవా? సావిత్రిని చెయ్యాలని ఎంత తెగించావు? ఏమిటి, మీ నాన్నతో చెప్తావా? చెప్పవా? తప్పమ్మా, మూగ పిల్లలు సినిమా హీరోయిన్స్ కాలేదు. పాపం పాటలాంటి పెళ్ళమ్మా, వెళ్ళి పంపించుకోండి. అయితే అత్తయ్య, మరి ఫోటోలు వెంటనే పంపించమంటావా? సరే కానీ పాప గట్టా ఉంది. ఏమిటమ్మా, ఏమైంది? దగ్గొస్తుందా? ముందు పరీక్ష చేస్తాను. పర్వాలేదమ్మా, మందిస్తాగా. ఏమిటయ్యా అంటుంది? నాకేం అర్థం కావట్లేదమ్మా, ఏమైంది? నీకు దగ్గనుకుని మందిస్తున్నాడా? అయ్యో అయ్యో అయ్యో,
దీని మొహం మండా. ఓహో అదే, పక్క ఊళ్ళో ఉపస్థానికి ఏదో భస్మం ఇస్తున్నారు బాబు, చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ పొయ్యి మీద అన్నం మాడి బొక్క అయిపోతుంటే ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావా మొదలష్టపుదానా? అది ఇక్కడ కథలు చెప్తున్నావు, కబుర్లు చెప్తున్నావు కూర్చోలేదే. నీ మొగుడు ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంత మందు తీసుకురావడానికి వెళ్ళిందే. మీరందరూ నేను ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తుంటే 4 కాలాల పాటు అది బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఆవేశపడకండి, ఆయాసం ఎక్కువ. రానిరా, ఒక్కసారిగా గుండె ఆగిపోతే దీని కడుపు చల్లగా ఉంటుంది. అనండి అనండి. ఆనాడు రెండో పెళ్లి ఒత్తు మొర్రో అంటే మా వాళ్ళు మెడలు వంచి మీకంట కట్టారు. ఈనాడు నన్ను ఇలా వేపుకు తింటే నా కొంత నులివి మీరు చంపేస్తున్నారు. ఆ సచ్చేదైతే దీన్ని వెంట పెట్టకపోతే వీడా పిల్లగడయ్యేది. 5 6 ఎంత బాబు? 11. 5 6 కలిపితే 11. 5ను 6 పెట్టి అచ్చు వేస్తే 5 6 30. 5 4 20, 5 5 25, 5 6 3 0. అలాగే అలా కూడా చేయి బాబు. ఒరే, ఎందురా బాబు కొట్టుకుంటారు? అలా చేయకుండా చదువుకోండి. బాబు గారు, రాముల వారి ప్రసాదం తీసుకోండి. ఇక మీకు దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గిపోతుంది బాబు గారు. ఒరే, కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు విలేసిన ఈ అనాథ ప్రేతం అంటే నీకెందుకురా ఇంత అభిమానం? ఏమిటి బాబు అలా అంటారు? దేవుడి మీద మనిషికి అంత భక్తి ఎందుకో, తండ్రి అంటే కొడుక్కి అంత ప్రేమ ఎందుకో? ఇది అందుకే బాబు. ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగాను, కన్న బిడ్డలాగా చూసుకుంటున్నారే, మీ రుణం ఎలా తీర్చుకోను బాబు? మనందరం రుణపడి ఉంది ఆ దేవదేవుడికిరా. ఆర్చిన తీర్చిన ఆయనే. అందుకే బాబు మీకు కాలు చెయ్యి అమ్మాయి గారికి నోరు వస్తే భద్రాచలం దాకా నడిచొస్తానని రాముల వారికి మొక్కున్నాను. నువ్వు ఎంత మొక్కుకున్నా ఎలా మొక్కుకున్నా ఆ దేవుడు దానికి మాట తెప్పించలేడురా. ఆశ ఉంటే కన్నవాణ్ణి నేను ఇలా చేతులు కట్టు కూర్చుంటానా? అదేమిటి బాబు, దేశంలో డాక్టర్లే లేరా, మంచి మందులే కరువా? పేరున్న డాక్టర్లందరికీ చూపించాను, మహిమలున్న దేవుళ్ళందరికీ మొక్కాను. ఏ డాక్టర్ దానికి నోరు తెప్పించలేదు, ఏ దేవుడు దాని బాధ తప్పించలేదు. మరి మాట రాని వాళ్లకు వినపడదని కూడా అంటారు కదా. అమ్మాయి గారికి ఆకు గలగల్లాడితే తెలుస్తుంది, పిట్ట పిలిస్తే వినపడుతుంది. అదేట బాబు గారు? అది పుట్టుమొగటి కాదురా. ఏ జన్మలో చేసిన పాపం, ఏ దేవుడి శాపం దాని 2వ ఏటే మాట పడిపోయింది. వచ్చి రాని మాటలతో నాన్న అని ముద్దుగా పిలిపించుకునే లోపే ఆ ముచ్చట తీరిపోయింది. ఊరుకోండి బాబు గారు, అంతవరకైనా దేవుడు మన పాలిటున్నాడు. కనీసం మనం చెప్పేదైనా అమ్మాయి గారికి వినపడుతుంది. అదేరా నా బాధ. నోటితో పాటు చెవులు కూడా మూతపడిపోయి ఉంటే ఈ తిట్లు శాపనార్థాలు వినపడకుండా ఉండేవి. అయినా దాని ముఖాన రాత రాసి ఉంటే మనం ఏమిటో. ఆ రాత రాసిన దేవుడికి తుడిచేసే శక్తి కూడా ఉంటుందిగా బాబు. కోతికి రాజ్యం ఇచ్చిన రాముడు, రాతిని మనిషిగా చేసిన ఆ దేవుడు తననే గురించి అమ్మాయి గారికి మాట ఎందుకు తెప్పించలేడు బాబు? సరే, నీకంత నమ్మకమే ఉంటే నేనెందుకు కాదనాలి? వెళ్ళి ఫోన్ చేయి. త్రిపుర, సాంబాయి భోజనానికి వచ్చాడే, ఇదిగో దీపక్షమలా నిలబడ్డాడుగా, కనబడుతూనే ఉంది. రానాయన, శనివారం నాడు పొద్దు పొడవటమైనా మానుతుందేమో గానీ వీడు రాక తప్పదుగా. వారాల వాళ్ళకి వజ్రాల వాళ్ళకి వంటి వచ్చటేగా నా పని. ఏ అమ్మాయి గారు, ఈ సాంబార్ ఏమిటి ఎంత తిట్టిపోసినా సిగ్గు శరం లేకుండా భోజనానికి తయారైపోతున్నాడు అనుకుంటున్నారా? నాకు ప్రతి శనివారం పండగ అమ్మాయి గారు. ఎందుకంటే గుళ్ళో మనిషి దేవుడికి నైవేద్యం పెడతాడు, కానీ ఈ గుళ్ళో దేవతే మనిషికి అమృతం లాంటి ప్రసాదం పెడుతుంది. డప్పు బాగా వాయించారంటారా? నాకు తెలిసిన విద్య అదొక్కటే అమ్మాయి గారు. నేను గొంతు విప్పందే, డప్పు మీద వేలు కదపందే రాముడు ఒక అంగుళం కూడా కదడు. రారా రారా అని రాముడు పిలిచాడు. రామా రామా నేను బదులు చెప్పాను, అంతే. రాముడు కదిలాడు, రాధవు కదిలింది. పాడతాను అమ్మాయి గారు, మీకోసం 100 సార్లు 100 పాటలైనా పాడతాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇవాళ రథం ముందు పాడానండి, రేపు పల్లకి ముందు పాడతాను. ఈ పుత్తడి బొమ్మ చిటికిన వేలు పుచ్చుకుని ఒక అందమైన రాజకుమారుడు పల్లకిలో కూర్చోబెడతాడు.
అప్పుడు మీరు సిగ్గుతో తలంచుకుని అబ్బాయి గారిని ఓరకళ్ళితో చూస్తూ ఉంటారు. ఆయన మాట్లాడే మీ కళ్ళలోకి చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నన్ను ఎందరు గంటేసినా ఒక మూల నిలబడి మీకు వినిపించేలా పడతాను. ఆనందంతో గొంతు పిగిలేలా పడతాను, గుండె పగిలేలా పడతాను అబ్బాయి గారు. సావిత్రి, సావిత్రి లేమ్మా. అబ్బా ఉండవే, నాకు నిద్ర వస్తుంది. అబ్బా ఈ కాస్త పలహారం తిని తర్వాత హాయిగా నిద్రపోదు గాని మళ్ళీ అమ్మోగడానికి కంట పడితే ఇట్టే మాయమైపోతాయి. తిను. చూడు, కడుపు నిండా తినకపోతే గజ్జలు కూడా మొయ్యలేవు. ఇప్పటికే డాన్స్ చేసి చేసి సొరకాయలా ఉన్న కాళ్ళు పొట్లకాయలా అయిపోయింది. ఆయనకు ఒక పూట మీ చేతి వంట తింటున్నాను కాబట్టి డబ్బు వాయించగలుగుతున్నాను. ఇక ప్రతిరోజు తింటే ఈ వేళ్ళున్నాయి చూసారు, కాళ్ళు అంత లావైపోతాయి. ఇంకా డబ్బు ఎలా వాయించను? భోజనం అంత బాగుందని అడుగుతున్నారా? ఎంత బాగుందో చెప్పమంటారా? నేనంతా ఖణేయాలు దగ్గుతూనే ఉన్నావు. నేను ఇచ్చిన చూర్ణం వేసుకున్నావా లేదా? నువ్వు పుచ్చుకుంటావు, ఇచ్చిన మందు పుచ్చుకో, పచ్చంగా ఉంటా అంటే అది చెయ్యవు. ఇవాళ ఎక్కడ భోజనం ఏమిటి? హైమమ్మ చేతి అంటే ఇంకేం పీకల దాకా పట్టించేసి ఉంటావు. ఇదిగో రే, ఈసారి గనక నీ ఆరోగ్య విషయంలో నేను చెప్పినట్టు చేయకపోతే ఆ రెండు చేతులు విడిచి శుభ్రంగా గుడి గంట కట్టేస్తాను. గణ 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 వాయించుకుంటూ కూర్చుంటూ గాని. అయ్యవారు, కన్నవాళ్ల పేరు కనిపించిన ఊరు మర్చిపోయేలా గాలికి తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్న నాళ్ళు మీరు గుండెల్లో పెట్టుకు చూస్తున్నారు. రేపు ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, ఏమండి అక్కడ మీలాంటి మహారాజులు దొరుకుతారా చెప్పండి? అందుకని ఆటుకి పోటీకి అలవాటు పడేలా ఈ శరీరాన్ని తయారు చేస్తున్నాను. అయ్యవారు అచ్చాగా రే, నాకు తెలియక అడుగుతాను. గొప్పదీసి నువ్వు మారు వేషంలో తిరుగుతున్న సిఐడివాడివి కాదు కదా? అదేమిటయ్యవారు, ఉన్నట్టుండి అనుమానం ఎందుకు వచ్చింది? ఆహా, నీ వాలకం చూస్తుంటాను పెద్దగా చదువు సంధ్య ఉన్నట్టు కనబడవు. మాటలు చూద్దామంటే మాణిక్యాలా ఉంటాయి, పాటలు పంచదార గుడికల్లాగా ఉంటాయి. ఇవన్నీ నీకు ఎక్కడ బేరా? అదే వారు, మా అమ్మ హరికథలు అద్భుతంగా చెప్పేది. మా నాన్న మృదంగం బ్రహ్మాండంగా వాయించేవాడు. అందుకని నేను పుడుతూనే అంటూ ఏడ్చి తదింగంత చేతులు ఆడించామంటే ఏమిటో. చాలేరా, పుట్టడి కబుర్లు పొట్టనంతా పెట్టుకొని ఎంతసేపైనా వాగుతావు. రెండు దరువులు వినేసి పోదాం.
హాయ్ అమ్మా. ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? జడుచుకున్నావమ్మా? పీడకలేమైనా వచ్చిందా? కాలుగా కట్టేమిటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగింది హాయమ్మా? ఏమిటమ్మా? హాయమ్మా, ఎవరికో పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే మీ ఇంట్లో పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆ ఆండాళ్లే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య. కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతాడని కలలో కూడా ఊహించలేదయ్యా. అందుకే రామానుజయ్య తొందరగా దానికి పెళ్లి చేసి ఈ నరకంలో నుంచి బయటకు పంపేయాలనుకుంటున్నాను. ఆ వచ్చేవాడు కషాయవాడైనా ఇంతకంటే సుఖపడుతుందేమోనని ఆశ. ఆ పని నువ్వు చేయాలనుకుంటే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం, దానికే ఉంది. అందుకే నీకు తెలిసిన కుర్రవాడు ఎవరైనా ఉంటే చూడు. చదువు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడైతే చాలు. నాయనా, అది మొగదైనా నీ దాసిగా నువ్వు పెట్టే పట్టెడన్నంతో నీ ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. దానికింత నీడ కల్పించు బాబు అని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమాలుకుంటాను. అదేమిటయ్యా, ఎవడో పరాయవాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలే కర్మ నీకెందుకయ్యా? అయినవాడు నీ అదుపాజ్ఞంలో ఉన్నవాడు నీ మేనలుడే ఉండగా. తమ్ముడు తమ్ముడు నీళ్ళు పెట్టి ఎంతసేపు అయిందిరా? వచ్చి స్నానం చేసి తర్వాత తీరిక మాట్లాడుకోకూడదు. ఇట్టమ్మా, ఇంతకన్నా మంచి రోజు లేదు, ఒక్కసారి వెళ్ళరా. మీకేం నాయనా, దేవుడు తాళాలు మీ చేతిలో ఉన్నాయి. మీకు తీరికైనప్పుడే ఆ దేవుడు తన పని తను చేసుకుంటాడు. నాకెలా కుదురుతుంది చెప్పండి. ఒప్పుకున్నావు కదా, అయితే ఆ దేవుడి మనిషిగా నేను ఒక్క మాట చెప్తాను, వింటావు? ఇట్టమ్మా, హైమన్ నీ కోడలుగా చేసుకోవాలమ్మా. ఇది నా సలహా. మీ తమ్ముడు సొంత తమ్ముడు అటు ఆరోగ్యం చెడి ఇటు రాబడి లేకుండా పోయి కష్టపడుతున్నాడని ఇంటికి తీసుకొచ్చి పెట్టిన దానికి సంతోషించడానికి బదులు ఇప్పుడు ఒకదాన్ని నా కొడుకు కష్టపెట్టాలని చూస్తున్నారా? బాగుందండి, చాలా బాగుంది. ఇదిగో తమ్ముడు, నీకు కావాలంటే 1000 2000 నా దగ్గర వడ్డీ లేకుండా తీసుకుని నీ కూతురు పెళ్లి చేయొచ్చు గాని ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయొచ్చు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అక్కయ్య, ఏనాడో పాపం చేసి అవిటి వాడినై అన్నిటికీ చెడి నీ దయాధర్మంతో బతుకుతున్నాను. ఈనాడు నా కూతుర్ని నీ కొడుకు కట్టి వాడి బతుకు కూడా ఎందుకు నాశనం చేస్తానమ్మా? ఏదో తోడబుట్టిన దానివి, ఇంత సహాయం చేసిన దానివి, ఈ పుణ్యం కూడా కట్టుకుని ఆ మోగదాన్ని నీ కడుపులో పెట్టుకుంటావేమోనని ఆయన అపోహపడ్డాడు. అదే జరిగింది. మండే నా గుండె మీద ఈయన నీళ్లు తల్లిన దాని అవుతావేమోనని లోపల ఆశపడ్డాను. అంతేనమ్మా, అంతే. దాని పెళ్ళే గనక జరగపోతే నా చేతోనే దానికింత విషం ఇచ్చి దాన్ని చెరవిడిపిస్తాను, కానీ దాని భారం మాత్రం నీ మీద వేయనమ్మా. నా మాటనం ఇంట్లో మిరపకాయలు లేవు. తర్వాత తిరిగి కొందుకొని ముందు బయటికి రావమ్మా. ఏమిటయ్యా? చూడు, మన సినిమా నిర్మాతల దగ్గర చిత్రం వచ్చింది. నిజమా? మన సౌత్ ఫోటో నచ్చాయట? చాలా బాగా నచ్చాయని, మంచి భవిష్యత్తు గల అమ్మాయిని, అసలు ఇలాంటి అమ్మాయిల కోసమే చలనచిత్ర సేవ గొంతెండిపోయి ఎదురు చూస్తుందని రాశారు. భద్రం, మొత్తానికి సాధించావయ్యా. రా, నీ పెద్ద రాక్ష పండులో గింజలాగా చిన్న అడ్డొచ్చి పడిందమ్మా. ఏమిటయ్యా? అంటే పెద్ద ఇదే లేదనుకో. ఎకాయికి నాయక వేషం వేయాలంటే ఆ డ్రెస్సులకి వాటికి 5000 కట్టాలి. పక్క వేషం అయితే 100 చాలు. అమ్మో, అంత డబ్బే? పోనీ అమ్మాయి ఒకసారి తెర మీద కనిపిస్తే చూసిన వాళ్ళకి ఆశ కలుగుతుందేమో. 116 వేషం ఏదైనా ఉంటే ముందు వేయించకూడదు? ఏమిటమ్మా అంత పెద్దదాని ఇంత చిన్న ఆలోచన ఏమిటి? ఏమైనా సరే సావిత్రి హీరోయిన్ వేషం వేయాలి, అప్పుడు నేను కళ్ళు మూసుకుని నిద్రపోవాలి, అంతే. అది సరే, నాకు మాత్రం ఆశ లేదటయ్యా. కానీ అన్ని వేలు ఎక్కడి నుంచి గుమ్మరిస్తాము అని. అదేమిటది? కృష్ణ తులాభారం. అవునా? ఆ కృష్ణుని తీసేసి సావిత్రిని కూర్చోబెట్టు, ఆ తులసిని తీసేసి హేమను కూర్చోబెట్టు, అంతే. సావిత్రి అలా పైకి వెళ్ళిపోతుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇదే తులాభారం ప్లాన్ అంటే. 5000 ఎదిరించి మన హేమను పెళ్లి చేసుకోవడానికి ఒక కుర్రాడు సిద్ధంగా ఉన్నాడమ్మా. మోగదాన్ని ఎవరు చేసుకుంటాడయ్యా? అతను సంఘ సంస్కృతట. ఇలాంటి అభాగ్యులు ధరించడమే అతని జీవితాశయమట. మరి మీ మావయ్య? అబ్బా నువ్వు అనవమ్మా. రేపే పెళ్లి చూపులు, ఆ తర్వాత హేమకు పెళ్లి, మన చేతో డబ్బు, సావిత్రి సినిమా ఛాన్సులు. అలాగే.
బాబు ఇక్కడ ఆపా బాబు. రండమ్మా, మీరు దిగండి. అత్తయ్య, చుట్టాలు వచ్చారు, రావమ్మా. ఎవరు? వదిలిగారా? రండి రండి. ఒరే భద్రం, ఏడు మావయ్య, పిలిచావా? ఎవర్రా వాళ్ళు? అబ్బా, అడిగావా? నీతో చెప్పా చేయకుండా తాంబూలాలు గుచ్చేసుకుని ముహూర్తాలు పెట్టించేసి ఆ తర్వాత నీతో చెబుదాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా పాడు చేసావు మావయ్య. తాంబూలాలేమిటి, ముహూర్తాలేమిటి? నీకేమైనా పెళ్లి సంబంధమా? అవును, నా పెళ్లిడికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు మావయ్య. నీకన్నా చిన్నవాడినైనా నాకు బరువు బాధ్యతలు తెలుసు. మరైతే ఈ తతంగంతా ఎవరికరా? చెప్పేదాకా వదలవు. మన హైమకి. హైముక? నువ్వేమో హైమకి తొందరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? మా అమ్మకేమో హైమను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు. మరి నాకు తప్పుతుందా? అందుకని ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశాను. మన హైమ సంగతి అంతా చెప్పేశాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అవన్నీ సరేరా, అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో చూడకుండా చేయకుండా ఎలా ఒప్పుకోవటం? అతనికి సెలవు దొరకలేదట. అందుకని వాళ్ళ అమ్మగారిని చూడమని, నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించేయమని రాశాట. అదిగో ఆవిడే వాళ్ళ అమ్మగారు. ఒరే, ఇది పెళ్లిరా, బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. నచ్చితే ఉంచుకోవడానికి, నచ్చకపోతే పారేయటానికి. ఏది ఏమైనా నేను కూడా అబ్బాయిని చూసి నాకు బాగా నచ్చితే గాని మిగతా విషయాలు మాట్లాడు. అమ్మాయి నాకెంతో నచ్చిందమ్మా. కుందన బొమ్మలా ఉంది. అదేనండి వదిన గారు, ఆ భగవంతుడు చేసిన మేలు. ఆ మాటలు లేని తనానికి తోడు కురూపిగా కూడా పుట్టిందనుకోండి, మా కడుపు కోత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా అక్క డాన్స్ కూడా బాగా చేస్తుందండి. మధ్యలో మా అమ్మే ఆపేసింది. లేకపోతే నన్ను కూడా మించిపోయేదే కదక్క. దానికి డాన్స్ నేర్చుకోవడానికి తీరికెక్కడదే పాపం. ఈ పంపలో యువతలసం బాతలు పెట్టేవాళ్ళు లేరు. ఇంటి చాకరీ చేయడానికే 24 గంటలు చాలడం. ఆడపిల్ల కదండి, వంట పని నేర్చుకోకపోతే ఎలా? వదిన గారు, వంటింట్లో ఏదో పిల్లి వచ్చినట్టుంది. పెడతానమ్మా పిల్లి. వదిన గారు, మా హైమకి పిడకలు చేయటం దగ్గర నుంచి పిండి వంటల దాకా అన్ని నేర్పాను అనుకోండి. మంచిదే కదండి. మళ్ళీ వద్దు వస్తుంది. అన్నయ్య గారిని పిలిపిస్తే తాంబూలాలు పుచ్చుకుందాం. మా భద్రం మీతో చెప్పే ఉంటాడు. మా వారికి పక్షవాతం వల్ల కుడికాలు, కుడి చెయ్యి వసం తప్పిపోయాయి. అందుకని ఇచ్చుకోటాలు పుచ్చుకోటాలు ఎడం చేత్తో శుభం కాదని అన్ని నా కుడి చేత్తోనే చేయిస్తుంటారు. పైగా మీ అబ్బాయికి మీ మీద ఎంత గురో మా వారికి నా మీద అంతే. మా అమ్మాయి మీకు నచ్చింది, మీరు నాకు నచ్చారు. ఇక లాంఛనాలు పూర్తి చేసుకోండి. క్షమించండి అమ్మా, అబ్బాయిని చూడండి ఇంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేను. మా వారికి ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి. అందులో అనుమానం పాలోక విసిరెత్తి ఎక్కువేమో, ప్రతిదీ సందేహమే. అబ్బాయి మీలాగే ఆజానుబాగువట. కనుముక్కు తీరు అచ్చం వదిన గారి పోలికేనటండి. త్రిపుర, అబ్బాయి అందగాడో అనాకారో తేల్చవలసింది నువ్వు నేను కాదే, ఆ కట్టుకోపోయేది. అది మోగదైనా దానికి ఒక మనస్సుంది, అభిరుచి ఉంది. ఏమైనా సరే అది కూడా కళ్ళారా చూసుకుని అవుననే వరకు నేను మాత్రం మాట ఇవ్వలేదు. దానికే ఉంది అన్నగారు, అలాగే కానివ్వండి. అబ్బాయిని మీరు చూసిన తర్వాతే, మనసారా మీకు నచ్చిన తర్వాతే తాంబూలాలు పుచ్చుకుందాం. ఏం వదిన గారు? చూడండి అమ్మా, మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. ఏదో గుండెల మీద నుంచి తన బరువు దించేసుకున్నాడు అని అది రేపు అనుకుంటే నాకు పోయే ముందు మనశ్శాంతి కూడా ఉండదని నా స్వార్థం. అంతేనమ్మా. మీరంతగా చెప్పాలా అన్నయ్య గారు? నేను ఆడపిల్లలగన్న తల్లిని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? హైమా, వస్తానమ్మా. నా మనసు ఎందుకో గట్టిగా చెప్తుంది, నువ్వు నా కోడలవై మహాలక్ష్మిలా మా ఇంటికి వస్తావని. ఇదిగో, అంతవరకు ఈ చిన్న కానుక నీ దగ్గర ఉంచుకుని నీకు నచ్చింది కొనుక్కో అమ్మా. ఏమమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అదేమిటండి, వదిన గారు ఇంత ప్రేమగా ఇస్తుంటే అందులోని శుక్రవారం పూట కాదంటే ఎవరి ఎదుగా అవుతుంది చెప్పండి. అవును మావయ్య, నువ్వు కాదంటే ఆవిడ మనసు బాధపడుతుంది. కాదనకు, తీసుకో మరి. అర్థం ఏమిట్రా అది? మీరేం భయపడకండి అన్నగారు. మా అబ్బాయి మీకు నచ్చని రోజున నా డబ్బు నేనే అడిగి మరీ తీసుకెళ్తాను. సరేనా? వస్తానండి. వస్తా కోడలా. ఒరే భద్రం, వదిన గారిని బస్సెక్కించురారా. త్రిపురా, నువ్వు ఇంటి ఖర్చుకని అప్పుడప్పుడు తీసుకుంది 246 రూపాయల దాకా అయింది. ఆ 4 రూపాయలదే ఉందిలే, 250 రూపాయలు ఇచ్చేసి. 200 కర్మదినా, 500 తీసుకో, సంతోషంగా ఇస్తాను. కాకపోతే రేపు మా అమ్మాయి పెద్ద సినిమా యాక్టర్ అవుతే కొండంత డబ్బు, లంకంత పేరుతో మీ భద్రానికి ఇవ్వాలనుకున్నాను. అదేం వద్దు, 200 చాలనుకుంటే నీ ఇష్టం. అయితే సినిమా యాక్టర్ అయితే అంత డబ్బు గడిస్తుందా? ఏమి ఎన్నగంటది వదినా?
లక్షలు లక్షలు ఈ 2 చేతులు చాలు అనుకో లెక్కెట్టడానికి. అందుకేని నా కోడల ముఖాన జర్రెగొడ్డంత అదృష్ట లేకుంది. ఆ బాకీదే ఉందిలే, ఊరికే గుర్తు చేయడానికి చెప్పాను. 250 రూపాయలు గుర్తు పెట్టుకోమ్మ. అట్టాగే. సావిత్రమ్మ గారు, పూజారి గారు మీకేమన్నారు? సాంబాయి నీకే తెలుసా, మా అక్కయ్య పెళ్ళైపోయింది. ఏమిటమ్మా, పెద్దమ్మ గారు మళ్ళీ ఏమైనా తిట్టారా? కాదు, నిజం పెళ్ళే. వాళ్ళ అత్తగారు కూడా చూసుకున్నారు, బాగుందన్నారు. ఇక పెళ్ళే. మరి ముహూర్తం ఎప్పుడమ్మా? ఎప్పుడేమిట్రా, కప్పు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా? తొందరలోనే. మంచిదమ్మా, వస్తాను. అదేమిట్రా, వచ్చిన వాడు ఎలాగూ వచ్చావు, కాస్త పలహారం చేసిపో. ఇవాళ నాకు వారం కాదు కదమ్మా. ఓరి పిచ్చి సన్నాసి, హైమకి పెళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ పండగలా ఉందిరా. నువ్వు కూడా కాస్త పలహారం చేసిపో. ఇదిగో హైమా, సాంబయ్య వచ్చాడు, 4 లడ్డు పట్టరా అమ్మా. ఇవన్నీ నాకేనా అమ్మాయి గారు? అవునండి, మీ పెళ్లిగా. అమ్మాయి గారు ఇప్పుడే మహాలక్ష్మిలా ఉన్నారు. రేపు ఆ పసుపట్టలతో పారాణి కాళ్ళతో కళ్యాణం బొట్టు పెట్టుకుని మంగళవాద్యాల మధ్య నడుస్తూ ఉంటే నా దృష్టి తగులుతుందేమో అమ్మాయి గారు. అది సరే, అబ్బాయి గారు చదువుకున్నవారేనా? ఆస్తి బాగా ఉందా? అయినా అవన్నీ పెద్దయ్య గారు విచారించి ఉంటారు అనుకోండి. కానీ అమ్మాయి గారు, మీరు మాత్రం ఏమైనా అడిగి తెలుసుకోవాలనుకుంటే నాతో చెప్పేయండి, నిర్మోహమాటంగా అడిగేస్తాను. నిజంగా అమ్మాయి గారు, మీ పెళ్లి మాట వినేసరికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? కాదమ్మాయి గారు, మళ్ళీ మీ చేతి వంట తినే అదృష్టం నాకు ఎలాంటి కలుగుతుందో అందుకని దాచుకుని ప్రసాదంలా దారి పొడుగున తింటూ వెళ్ళిపోతాను. అవునమ్మాయి గారు, నేను ఇవాళ పట్టం పెడుతున్నాను. 6 నెలలుగా మీ ఇంట్లో పడి తిన్నవాడిని మీ పెళ్లికో చిన్న బొమ్మ తెచ్చుకోవద్దు. మీరు అడగాల అమ్మాయి గారు, దేవుడు అడిగాడనే కొబ్బరికాయ కొడతావా? చూడండి, పట్టణంలో నా ప్రతాపం చూపించి మీకు మంచి బొమ్మ తీసుకొస్తాను. కానీ మీరు మాత్రం నేను ఆ డబ్బు సంపాదించేంత వరకు ముహూర్తం పెట్టించకండి. ఏ అమ్మాయి గారు? వెండి మూలు కొనుక్కోవడానికి నువ్వే వెంకటాచలపతి పట్రా? ఉండి నిండా డబ్బు మునుగుతోంది, కొనడమే ఆలస్యం అనుకోవడానికి. నా డబ్బే అయ్యేవారు. గొంతెత్తి ఆత్మనాదం చేశానంటే లక్ష్మీదేవి గల్లు గల్లు అంటూ నడిచొచ్చేదు. సరే, పెళ్లిలో బహుమతిగా ఏ వెండి గ్లాసో ఏ వెండి పళ్ళెమో ఇవ్వాలనుకుంటారు గాని ఈ వెండి మొగలు కొని ఇవ్వాలని కోరిక ఏమిట్రా? మీకు తెలియని దేవుంది అయ్యవారు. హైమమ్మ గారికి గజ్జలంటే ఆరో ప్రాణం. పుట్టింట్లో ఆ గజ్జలు ముట్టుకోవటానికైనా నోచుకోలేదు. కనీసం అత్తవారింట్లోనైనా ఆవిడ కోరిక తీరుతుందేమోనని. సరే, పట్నం ఎప్పుడు వెళ్తున్నావుట? ఇవాళ వెళ్తున్నా అయ్యవారు. ఎందుకైనా మంచిది, నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు ఇస్తాను, పట్టుకెళ్ళి. అదేమిటయ్యవారు, నేను దాచుకుని 20 కదా, 30 ఇచ్చారేమిటి? ఒరే సాంబా, నా దేవుడు మూగవాడే, నీ దేవత మూగదే. ఆ మూగదేవత కట్టే ముడుపులో నన్ను చేయవేయనీరా. అలాగే నేను వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా. జాగ్రత్త. చూడు, రాత్రి పగల్లో ఆ డబ్బు ధ్యాసలో పడి తిండి తిప్పలు మానేక వేల పట్టున 4 మెతుకులు నోట్లో వేసుకుంటూ ఉండు. అలాగే. ఆ తర్వాత ఆ చూర్ణం ఇచ్చాను చూడు, అది 2 పూట్ల ఇంత తేనెలో రంగరించుకొని. ఏమిటి, వింటున్నావా? వింటున్నానండి. చెప్పింది వింటావు, చేసి ఆడవు. లేదయ్యవారు, తప్పకుండా చేస్తాను. ఆ దగ్గు నాకు అశ్రద్ధ చేయకూడదురా. అలాగే, మీరున్నాను అయ్యవారు, మీరున్నాను. తర్వాత 2 రోజులకు ఒకసారి ఎలా ఉన్నావో ఏమిటో తప్పకుండా వేస్తానండి. రే జాగ్రత్త. అలాగే. ఏమండి, వీటి ఖరీదంతా కొంచెం చూసి చెప్తారా? 232 రూపాయలయ్యా. ఏమండి, ప్రస్తుతానికి అంత డబ్బు నా దగ్గర లేదు. పోనీ బజానాకి 30 రూపాయలు ఉంచుకోండి, మిగతా డబ్బు 1 రోజుల్లో ఇచ్చేస్తాను. అంతవరకు అవి జాగ్రత్తగా అలాగే ఉంచుతారా? చాలా బాగుంది రామచంద్ర, ఇక్కడ అలాంటి వ్యాపారాలు ఏమీ చెయ్యబడవు. రొక్కం సుప్పాగా ఇవ్వటం, వస్తువులు భద్రంగా తీసుకువెళ్ళడం, అంతేగాని రామచంద్ర. అది కాదండి, ఇవి పెళ్లి కానుగ్గా మా అమ్మాయి గారికి ఇవ్వాలి. ఎన్ని చోట్ల వెతికినా ఇలాంటివి దొరకలేదు.
అందుకనే ఇంత ఇదిగా ప్రాధాయపడుతున్నాను. దయచేసి ఒక్క వారం ఆగండి, తప్పకుండా కొంటాను. అలాగే లేవయా, వెళ్ళిరా. ఈ వారం రోజులు వీటిని బీరువాలో భద్రంగా దాచుంచుతా, సరేనా? అలాగే బాబు, మీ మేలు మర్చిపోలేను. వస్తా బాబు. పొద్దున్నే మంచి బలే బేరం దొరికింది రామచంద్ర. ఈ రాత్రికి నీ మొగుణ్ణి వదిలిపెట్టడానికి 200 ఖర్చు పెట్టింది. మీ ఆయన డబ్బులు లెక్క పెట్టుకున్నాడే. ఆ గదిలోకి వచ్చింది ఎవరు? నాకు కావలసిన వాడు నా స్నేహితుడు. ఏమైంది? ఏమైందా? కాళ్ళు చేతులు విరిగి ఆ గదిలో గిలగలా కొట్టుకుంటున్నాడు. అంత పెద్ద సాక్షిగా ఈ తాళి కట్టిన ఆ చేతులతోనేనా ఈ శరీరం ఇంకొకళ్ళకు అమ్ముకోలేదు నన్ను కొట్టింది. ఇలాంటి బ్రతుకు బ్రతకాలంటే ముగ్గురు చాటక్కర్లేదురా. సిగ్గు లజ్జ వదిలేసి అలా వీధకు ముందు నుంచుంటే వేలకు వేలు సంపాదించుకోగలరు. ఇలాంటి నరకూపంలో ఒక క్షణం నా మహాపాపు. కట్టుకున్న పిల్లల్ని ఇలా బజారు పెట్టాలి సిగ్గులేదు. నువ్వెవడవా? ఇది మొగుడు పిల్లల మధ్య విషయం. ముగుడివా వస్తుంది. ఏం కూర్చోవు? ముసుకుని లోపల పడండి. ఇంకోసారి ఇలాంటి పని చేస్తామని తెలిస్తే ఎముకలు ఇరిచేస్తాను. మాటలతో మసిపూసేస్తావు, అంత కోపాన్ని ఇస్తే కరిగించేస్తావు. మీ కోపం పోయింది కదా. ఇప్పుడు చెప్పండి, పెద్దయ్య గారు ఎలా ఉన్నారు? అమ్మాయి గారికి ముహూర్తం అది పెట్టుకున్నారా? నువ్వు అక్కడ లేకపోతే అవన్నీ అయిపోతాయా? వచ్చే శుక్రవారం పెళ్లి. అవును, నువ్వేదో వెండి మొగలంటూ బయలుదేరావు, ఏమైందిట? చాలా వరకు డబ్బు పోయింది బాబు. ఇంకొక పట్టు పట్టానంటే అంతే. సరే, నీ మొగల కోసం ముహూర్తం ఆగదు మరి. పైగా నేను పెళ్లికి తప్పకుండా రమ్మని చెప్పింది కూడా హైమ. భలేవారండి, నేను పాట బాగుంటే రావుడు రథం కూడా కదలదు. నేను రాకుండా అమ్మాయి గారి పెళ్లి జరుగుతుందా? చూడండి, ముహూర్తం సమయానికి వెండి ముహూర్తం వాలిపోతాను. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడివి అనుకున్నాను. కానీ నీ మధుర గానంతో వందలాది ప్రజలను మైమరిపించి త్యాగరాజుని కూడా అనుకోలేదు. లేదమ్మా, మా అమ్మాయి గారి పెళ్లి నిశ్చయమైపోయింది. ఆ ఆనందంలో నాకు తెలియకుండానే ఒక పుత్తడి బొమ్మను సృష్టించి మాట లేకుండా చేసిన, పెదవులతో చెప్పుకోలేని భావాన్ని కాలి గజ్జితో చెప్పుకోగల శక్తిని ప్రసాదించాడు ఆ భగవంతుడు. అందుకే ఆమె పెళ్లికి వెన్నుమూలు కొని వాళ్ళు నాకు ఎప్పటి నుంచో కోరిక. నువ్వు కూడా రామ్మా, మంచి ఓనో కథ చుట్టూ కానీ రామ్మా.
ఒక 5 రూపాయల నోటు మర్చిపోరండి. అలాగా, చాలా సంతోషం రా. ఏమండి, ఆనాడు వెండి మూడు వచ్చానే, అవి ఇప్పించండి. డబ్బు పూర్తి తెచ్చేసాను. వాళ్ళు ఎవరివయ్యా? అవి ఇంకా నీకోసం కాచు కూర్చున్నాయి అనుకున్నావా? ఎప్పుడో అమ్మేశాను. అమ్మేశారా? నాకు ఇప్పని మాట ఇచ్చి అమ్మేశారా? మీరేం పెట్టమనిసింది? పోనీ అన్నయ్య, ఇంకో చోటు చూద్దాం. అవునోయ్, అలాంటి దొరకపోతే రాత్రి పురమేశ్వరం మరి చేయించుకోగలను. ఏమనుకున్నారేమో? ఆగవయ్యా రామచంద్ర, ఆగు. రావయ్యా. ఏమిటయ్యా? వాటి మీద నువ్వెంత మోజుగా ఉన్నావు అని సరదా కన్నానయ్యా. భద్రంగా దాచి ఉంచా. ఇదిగో తీసుకో. చాలండి, ఇప్పుడే వేళపడం. అది ఇంకోసారి మెరుగు పెట్టామండి. ఇదిగో డబ్బు. డబ్బు అండి. ఏమా, నువ్వు చూసావు కదా? అవును, ఈ సంతలోనే ఉందిగా. ఏమంటే లేదేమిటి? చూడనయ్యా, లేదు 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 లేదు, ఎవరు కొట్టేశారు? ఎక్కడ పోయిందని ఎవరు కొట్టేశారని వెతుకుతావు? అయినా నీ పిచ్చిగాని ఇంకా వాడు అక్కడే ఉంటాడా? అది కాదు సుమా, కడుపు ఆయగట్టుకుని పైసాకు పైసా కూడబెట్టాను. ఆ బొమ్మల పుస్తకం రాత్రి బొమ్మలు కలవరించాను. ఏమండి, రేపే మా అమ్మాయి కనిపించి ఎంత వడ్డీ అయినా సరే అరువు కనిపించండి. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, 10 రోజులప్పుడు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకన్నయ్య అలా ఇదైపోతావు? ఏమండి, ఆ మూల ఇవ్వండి, నీ డబ్బిస్తాను. కుసుమా, అన్నయ్య, నాకింత ఉపకారం చేశావి, ప్రతిఫలంగా నేను ఈ మాత్రం చేయకపోతే ఆ రుణం అలాగే ఉండిపోతుంది. అది కాదు కుసుమా. పోనీ అప్పుగా తీసుకో. ఏమండి, దీని తూకం వేసి దీని వెలంతో చెప్పండి. ఏమిటమ్మా ఈ సాహసం? అగ్ని సాక్షిగా ఇది కట్టిన వాడి కట్టుకున్న భార్యని ఇంకొకటికి అమ్మాలనుకున్నాడు. అలాంటప్పుడు ఈ మంగళసూత్రానికి ఇంకా విలువే ఉందన్నయ్యా. ఇది కూడా ఒక వేలి ఉంగరం, చేతి గాజు లాంటిది. అవలేదు. లేదు కదా? లేదు బాబు. మరేం పర్వాలేదమ్మా, కొంచెం పసుపు తీసుకొచ్చి కాలికి మర్దన చేస్తుండు. నేను ఈలోగా ఇంకో మంచి మందు తీసుకొస్తాను. చిట్టమ్మా, ఇలారా. పరిస్థితి విషమిస్తోందమ్మా. త్రిపుర వాళ్ళకి వెంటనే రమ్మని టెలిగ్రామ్ కూడా మంచిది. ఎక్కడున్నారని ఇవ్వమంటారు? వాడు ఆరోగ్యం అంతంత మాత్రమే తెలిసి కూడా వాళ్ళు అలా పట్నం వెళ్ళిపోయారంటే ఏమనుకోవాలి? అనుకోకూడదు. కానీ ఇప్పుడు జరగడమే జరిగితే ఒంటరి దాన్ని నేనేం చేయాలి చెప్పండి? మా మేసారి తొందరగా బాగయ్యేటట్టు చూడు స్వామి. రఘుపతి రాఘవ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం. ఈశ్వర అల్లా तेरे नाम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान. రండి డాక్టర్, రండి. నేను చెప్పాను పూజారి గారని, వీరేనండి. ఇన్నాళ్ళ బట్టి వైద్యం చేస్తున్నారు. అందుకే కదా అమ్మాయి గారు పట్నం నుంచి పెద్ద డాక్టర్ తీసుకొచ్చాను. చూడండి, ఇంకో గంట కల్లా అయ్యగారు మామూలు మనిషి అయిపోతారు. ఒక్కసారిలో వస్తారా?